గంట్యాడ మండలం కోటూరుబిల్లి జంక్షన్ వద్ద దుర్గమ్మ తల్లి గుడి వద్ద జరిగిన మండల స్థాయి వైఎస్ఆర్ ఆసరా భారీ బహిరంగ సభ. ఈ కార్యక్రమంలో దాదాపు 13,000 మంది మహిళా స్వయం సహాయ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ వైఎస్ఆర్ ఆసరా 4వ విడత మండల స్థాయి సభ గౌరవ గజపతి నగరం శాసనసభ్యులు బొత్స అప్పల నరసయ్య గారి అధ్యక్షతన జరిగింది. గౌరవ పెద్దలు మన ప్రీతమ నాయకులు శ్రీ బొత్స అప్పల నరసయ్య గారికి, అలాగే గౌరవ పెద్దలు మన పార్లమెంట్ సాంబశివరాజు గారి అబ్బాయి సురేష్ బాబు గారికి, అలాగే నారాయణమూర్తిరాజు గారికి, మన ఎంపీపీ గారు హైమావతి గారికి, జయహింద్ గారికి, అదేవిధంగా మన జడ్పీటీసీ గారు నరసింహమూర్తి గారికి, కృష్ణ గారికి, రాజు గారికి సగం చేశారు, సగం మర్చిపోయారు. మరి మహిళల వరకు వస్తే ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకం, ప్రతి పథకం కూడా మహిళలు ఉద్దేశించి పెట్టిన పథకాలు అన్నీ కూడా మనం చూసుకుంటే మరి అమ్మఒడి దగ్గర నుంచి చేయూత అవనండి, ఆసరా చేస్తున్నారని చెప్పి తెలియజేస్తాను. ఇది అవునా కాదని ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నాం. అంతేకాదు ఇవాళ రైతు భరోసా రైతులకు సంబంధించి కానివ్వండి, లేదు మీ మహిళా సాధికారత కూడా చేదోడు అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఇవాళ 10,000 రూపాయల స్కూల్లో చదువుకున్నా, లేదు మీ పిల్లల ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా కూడా మీ పిల్లలకు సంబంధించిన ఏదైతే అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా 15,000, 14,000, 13,000 రూపాయలు చెప్పిన మీ అందరికీ కూడా 3 విడతలు వేశాను. 4వ విడత అమ్మఒడి వేసే కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. మధ్యాహ్న భోజన పథకం పెట్టి మీకు పౌష్టికాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, మా పిల్లల్లాగే మీ పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, పెద్ద పెద్ద చదువులు చదవాలి, కలెక్టర్ అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీ ఎవరైతే పేద పిల్లలు, ఏదైతే గవర్నమెంట్ స్కూల్ చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 8వ తరగతి చదువుతున్న పిల్లలకి మోసం చేసి అధికారం గెలిచినట్లాగే ఏ విధంగా ప్రజలు మోసం చేయాలి. ఈరోజు జగన్మోహన్ ఎవరితో పోరాటం చేస్తున్నారు. పెద్దదారులతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పోరాటం చేసింది పెద్దదారులతో పోరాటం చేస్తాడు. పేదలు ఎక్కడ ఉన్నారు, పెద్దదారు ఏం చేసినా సరే నాకు భయం లేదు ప్రేమతో మిమ్మల్ని నమ్ముకుని ఈరోజు పోరాటం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది శక్తి భూమి లేకపోయినా ఆ కుటుంబం ఎంత దగ్గరగా మొదలలో మనకి తయారుగా ఉన్నా వ్యవసాయం చేసి గిట్టుబాటు అవ్వకపోతే మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో, మన చదువు అవ్వకపోతే మన పిల్లలని చెప్పి ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా ఉంది. ఈరోజు ప్రతి కుటుంబాల్లో కూడా ప్రతి పిల్లవాడిని చదివించాలి, ప్రతి పిల్లవాడికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అని ఆలోచనతోనే ఈరోజు జగనన్న ఒక మంచి నిర్ణయం. ఈరోజు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆయన తీసుకున్న నిర్ణయం ఏ ముఖ్యమంత్రి తీసుకోవాలి. ఆ నిర్ణయమే మీ పిల్లలు చదివించాలని ఆలోచనతోనే అమ్మఒడి అన్న పథకం పెట్టి మీ పిల్లల్ని కూలి పనులు కాకుండా మీరేమో స్కూల్లో పనిచేయాలని జాతీయ ఆలోచనతోనే అమ్మఒడి చెప్పలేదు. మీకు 4 విడతలుగా రుణమాఫీ చేస్తానని ఏదైతే మాట ఇచ్చారో, ఇచ్చిన మాట ప్రకారం 4 విడతల్లో ఈ రాష్ట్రంలో రుణమాఫీ సుమారు 25,000 కోట్ల రూపాయలు ఉంటే ఆ రోజుకి మీ అప్పు ఆ 25,000 కోట్ల రూపాయలు కూడా ప్రతి సంవత్సరం కూడా 6,000 లెక్కన రుణమాఫీ చేసి మళ్ళీ మీ ముందుకు వస్తాడు మీ అన్న, మీ తమ్ముడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. ఎందుకంటే మీకు తెలుసు రాజకీయాలు చాలా ఎదురు చూస్తారు.